లగచర్లలో జరిగినటువంటి దాడి ఏదైతే ఇప్పుడు ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్నారో అదంతా కల్పితం. అసలు అక్కడ అట్లాంటిది ఏమీ జరగలేదు. అలాగే ఫార్మాసిటీ అక్కడ అసలు నిర్మించట్లేదు అని చెప్పేసి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ఫార్మాసిటీని అక్కడ నిర్మిస్తాము అని చెప్పింది కాంగ్రెస్ వాళ్ళే. లగచర్లలో దాడి చేసింది, దాడికి పాల్పడింది, ఆ దాడి జరగడానికి కారకులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే. ఏ బిడ్డలైతే మనం రోజు యూట్యూబ్ ఛానళ్ళల్లో చూస్తున్నాం కదా, అదే బిడ్డలు చెప్తున్నారు కదా, ఎస్టీ బిడ్డలే చెప్తున్నారు కదా, 9 నెలల గర్భవతి హాస్పిటల్లో ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, ఎప్పుడు పుడతారో తెలియని బిడ్డ కోసం, తన భూమి కోసం, తన భర్త కోసం రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లల్లో పాల్గొని నా భూమి నాకే కావాలి, నా భర్తను పోలీసులు తీసుకుపోయారు, నా భర్త రావాలి, నా పక్కన ఉండాలి అనేసి ఏడుస్తున్నది నిజం కాదా? వీళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు. ఏం చెప్తారు మరి? ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అంటారు, ఇంకొకటి అంటారు, వాళ్ళకు భూమి లేదు అని అంటారు, అవాస్తవ కథనాలన్నీ ప్రచారం చేస్తారు. కానీ వాళ్ళు బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, అడవి బిడ్డలు, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి రేవంత్ సర్కార్ మీద ఢిల్లీ వరకు పోయిన బిడ్డలు. ఈరోజు ఎస్టీ బిడ్డలు ఇక్కడున్న మహిళా కమిషన్ మరి సుమోటోగా ఎందుకు తీసుకోలేదో, మరి ఏం చేస్తుందో, నిద్రపోతుందా, ఇంకేం చేస్తుందో తెలియదు. కేటీఆర్ అన్న ఒక విషయం అన్నప్పుడు దాన్ని సుమోటోగా తీసుకున్నప్పుడు మరి ఇక్కడున్న మహిళా కమిషన్కు లగచెర్లలో బాధితురాళ్ళు బాధింపబడుతున్న ప్రభుత్వం ఏదైతే చేస్తుందో వాళ్ళందరూ కనిపిస్తలేరా? సుమోటోగా ఎందుకు తీసుకోలేదు? సుమోటోగా తీసుకోలేదు కాబట్టే జాతీయ మహిళా కమిషన్ వరకు, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వరకు పోయి ఢిల్లీకి పోయి వాళ్ళు అక్కడ ధర్నాలు చేస్తున్నారు, వాళ్ళ మొరను వినిపిస్తున్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా వెళ్ళి ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చారా? మరి ఉమెన్ కమిషన్ కి కంప్లైంట్ ఇస్తేనే వస్తుందా? ఉమెన్ కమిషన్ కి అక్కడ ఏం జరుగుతున్నదో తెలుస్తలేదా? ఒక్కొక్కరి మీద, కాళ్ళ మీద, ఎక్కడ పడితే అక్కడ కొట్టడం ఏందండి పోలీసులు? ఏ రాజ్యంలో ఉన్నాం మనము? ఎక్కడున్నాము? అసలు ఏం జరుగుతుంది? లగచర్లలో కాళ్ళ మీద కొట్టడము, ఎక్కడ పడితే అక్కడ కొట్టడము, ఒక ముసలమ్మను తల గోడకేసి బాధ. రైతులంతా మనం ఫోటోలు చూసినాం కదా, రైతులంతా భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు, లేనిపోని అసత్య ప్రచారాలు చేయకండి అని ఇటు బీఆర్ఎస్ నేతలకి గట్టి వార్నింగ్ ఇస్తున్నట్టు అటు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కొడంగల్ నియోజకవర్గం ఎవరిదండి? రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి అనేటాయనే కొడంగల్ ప్రజలు ఓట్లేస్తేనే కదా గెలిచింది. దసరాకు పోతావు, దీపావళికి పోతావు, పండుగలు అన్నీ చేసుకుంటావు, ఫార్మసిటీ వస్తుంది, ఇట్లా ఉద్యోగాలు వస్తాయి, మీకు ఇట్లా నష్టపరిహారం ఇస్తా అని ప్రజలను ఒప్పించి మెప్పించి ఒక దారికి తీసుకొచ్చి ఒక సభను సమావేశమో పెట్టి ఏమన్నా చేసిన పరిస్థితులు కనబడ్డాయా అండి? 6 నెలల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క గడప తొక్కుతున్నారు ఆ ఫార్మసిటీ బాధితులు, ఆ రైతులు. ఎవరన్నా విన్నరా అండి? ఆయన అన్నెవడండి పోయడానికి? అక్కడ ఎమ్మెల్యేనా, ఎంపీనా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. ఆయన అన్న పోయి నేనున్నా, నేను చేస్తా, అది అని చెప్తాడు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణలో ఫ్యామిలీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. రేవంత్ రెడ్డి ఫ్యామిలీ నాటకాలు నడుస్తున్నాయి. ఒకడేమో రియల్ ఎస్టేట్ను వంచుకున్నాడు, ఇంకొకడేమో అమెరికాను వంచుకున్నాడు, ఇంకొకడేమో కంపెనీలను వంచుకుంటాడు, భార్యనేమో హోమ్ మినిస్టర్గా ఆమెనే వ్యవహరిస్తుంది, ఇక బిడ్డనేమో సోషల్ మీడియా అది ఇది అనేసి ఆమె చూసుకుంటుంది, అల్లుడేమో ఫార్మా కంపెనీలు, హాస్పిటల్స్, కొత్త కంపెనీలను పట్టం గడుపుతున్నాడు. ఇది జరుగుతుంది తెలంగాణ రాష్ట్రం. రైట్. బండి సంజయ్ మీద మీరు ఎందుకు ఈ మధ్య కాలంలో చాలా గట్టిగా విరుచుకుపడిపోతున్నారు? అసలు ఇప్పుడు బండి సంజయ్ అనేటాయన మీద ఎంత విరుచుకుపడ్డా కుక్కతోక వంకర లెక్క, ఆయన కుక్కతోక గుండు కట్టినా అక్కడ చక్కగా రాదు. కాదు, మీకు బండి సంజయ్కి ఏమైనా పర్సనల్ గొడవలు ఉన్నాయి? ఇప్పుడు నాకు ఆయనకు గెట్టు పంచాయతీలు కానీ, భూముల పంచాయతీలు కానీ, ఎక్కడన్నా గుల్లకాడ పంచాయతీలు కూడా మాకు లేవు. మేము ఇద్దరం కలిసి ఏ గుడికి పోయింది కూడా లేదు. కొబ్బరికాయ నేను ఫస్ట్ కొడతా అంటే నేను ఫస్ట్ కొడతా అన్నది కూడా లేదు. బండి సంజయ్ అనేటైనే నా కరీంనగర్ నియోజకవర్గానికి చెందిన ఎంపీ. బండి సంజయ్ అనేటైనే శివం శవం అని మతాల మీద రాజకీయాలు చేసి, కులాల మీద రాజకీయాలు చేసి గెలిచిన వ్యక్తి. బండి సంజయ్ అనే వ్యక్తిని కరీంనగర్ ప్రజలు నమ్మి గెలిపిస్తే ఎంపీగా ఉండి ఏం చేసిండు? కేంద్ర మంత్రిగా ఉండి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నిన్న మొన్న ఏదో చెప్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీని తెలంగాణలో బ్యాన్ చేయాలట. ఎవడండి వీడు చెప్పడానికి? అసలు బీజేపీకి ఉన్న తెలంగాణకి ఏమైనా సంబంధం ఉన్నదా? బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక బడ్జెట్ ఏమన్నా కల్పించిందా? బీజేపీ పార్టీ తెలంగాణ ఏర్పాటును అవమానించిన పార్టీ. వీళ్ళకి అసలు నైతిక హక్కు ఉన్నదా? బీఆర్ఎస్ పార్టీ ఉచ్చరించడానికి, తెలంగాణ ఉచ్చరించడానికి కూడా నైతిక హక్కు లేదు ఈ బండి సంజయ్కి. బండి సంజయ్ అనేటోడు కేంద్ర సహాయ మంత్రిగా ఉండి రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా ప్రవర్తిస్తున్నాడు. చీకటి దోస్తులు.